మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ శ్రీకృష్ణ గోశాలలో అమావాస్య సందర్భంగా రైతులకు రైతు సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు గుండం భూమయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు వేణు, అధిక సంఖ్యలో రైతులు, గోశాల మెంబర్లు, తిరుపతి, చంద్రయ్య, హనుమాన్ భక్తురాలు కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ గోమాత, ఈ గోశాల కమ్యూనిటీ, ఆ దైవం ఏం చేసిందంటే మీకు మళ్ళీ సమయం ఇచ్చింది, మాకు కూడా మళ్ళీ సమయం ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ శాస్త్ర మంత్రాలు చెప్పి పోతున్నారు కదా, మళ్ళీ అమావాస్యకు ఇప్పుడైతే ఎంతమంది వచ్చిందో మళ్ళీ మీరు ఇంకొక 5-6 జోడించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఒక నోట్బుక్, పెన్ను తీసుకురావాలి. ఎందుకంటే మీకు మెరుగులు నేర్పుతాము. ఈ ప్రపంచానికే రైతు అవసరం, రైతును ఆదుకునే వాళ్ళం మేమే. దానికంటే నేను మీకు ఇంకొకరిని పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే కోటి ఆవుల సంరక్షణ, సహస్ర సత్వభూ మందిరాలు. ఇక్కడ గోశాల ఉంది అంటే ఈ గోశాల మీకు ఏమి ఇస్తుంది అంటే మీకు అది ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉండాలి తెలుసుకోవాలనే వాళ్ళు కూర్చుంటండి. ఎందుకంటే అందరికి బిజీ ఉంటుంది సమయం. ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం కోసం మెలకువలు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చుండండి. వారికి పుస్తకాలు కూడా, గో విజ్ఞాన పుస్తకాలు కూడా వచ్చినాయి. వారికి మేము బహుమానంగా ఇస్తాం నేర్చుకునే రైతులకు. ఇప్పుడు గోలి శ్రీనివాస్ గారు 2 నిమిషాలు వాళ్ళ ప్రసంగాన్ని మీకు చెప్తారు, మీరు వినండి. జై శ్రీరామ్, జై గో. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి నమస్కారం అండి. నా పేరు గోలి అడ్వకేట్ అండి. ఆకలి అవుతుంది. నిజం తెలుసుకోకుండా మేము రాంగ్ రూట్ లో పోతే, అంటే తప్పు దారిలో నడిస్తే మనకు నష్టమే జరుగుతుంది, లాభం కాదు. కాబట్టి వారు ఎక్కడైతే మనకు అన్ని అంటే దేశం నలుమూలల నుంచి పరిశోధన చేస్తూనే ఉన్నారు, అది స్వతంత్రంగా. సో మీరు ఆ పరిశోధన వినాలంటే వెళ్ళి ప్రతిసారి అమావాస్యకు కొంతమంది వస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఎట్లా లేట్ అయినామో ఆ దైవం ఏం చేసింది, వాళ్ళని కూడా లేట్ చేసింది. అంటే మనం వాళ్ళు ఇచ్చిన సమయానికి మనం రానందుకు మనకు కూడా వాళ్ళను దూరం చేసింది. అందుకనే మీకు ఈ రోజు ఏమందింది, శాస్త్రీయంగా ఆధ్యాత్మికం మీకు ఇప్పుడు అందింది. ఆధ్యాత్మికంగా అమ్మవారు వీళ్ళందరూ, సరస్వతి ఎవరి లోపల ఉందో వాళ్ళందరూ చెప్పినారు. అదే విధంగా ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే కట్టె కొట్టే తెచ్చాను 3 మంటలే చెప్తున్నాను. మనము మీ ఇక్కడ వచ్చి అందరూ సమయం అయింది, సమయం చాలా ఇంపార్టెంట్, సమయం చాలా విలువైంది. సో అందరూ వచ్చినారు, తొందరగా వచ్చి తొందరగా. మంది వ్యక్తులను చూసినా కానీ రాముడు లాంటి భర్తను ఎక్కడ చూడలేదు. నా మాంసం రాఘవో పుంతే నా చాపీ మద సేవతే వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం నిత్యం ధ్యాన పరో రామ నిత్యం శోక పరాయణగా నాణ్య చింతే నటే భూతం నను దైవస్య కర్మత. అబ్బా, రాముడు తినడమే మానేసిండమ్మా. ఎప్పుడు నిత్యం ధ్యాన పరో రామ నిత్యం శోక పరాయణ, ఎప్పుడు సీతా 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 అనే ధ్యానంలోనే ఉన్నాడు. దృష్టం వా ఫలం వా, ఒక పండుని చూశాడనుకో, ఇది నా సీత తింటది, నాకు నిర్యాణం వరకు ఎప్పుడు ఆమె గురించి ఏడుస్తాడు. మనకు అరణ్యకాండలో వస్తుంది, జటాయు కల్పించినప్పుడు ఏమని అనంటే నికృత పక్షం రుదిరావసిక్తం సగృతరాజం పరిగృహ్య రావగవగా వా మైథిలి ప్రాణ సమాగతేతి విముచ్య వాచా నిపపాతవేమో. హే జటాయు, నా యొక్క సీతను చూసావా, ఎక్కడికి వెళ్ళిందని ఢామని మూర్చపోయిందట. అంతే, పక్కకున్న వాళ్ళు మన నీళ్లు చెప్తే లేచినట్టు, లేకపోతే లేదు. అట్లా మన తర్వాత మన కిష్కింద కాండాలు వస్తుంది. ఇదేనా స్వామి సీతాదేవి నగలు గుర్తుపట్టండి అని ఆంజనేయుడు సుగ్రీవుడు తీసుకొని వస్తే ఆ నగల మూట విప్పిండట. అంతే, కళ్ళ నిండా మొత్తం నీళ్ళు వచ్చేసి హా ప్రియేతి రుగండ్రైవ విసృజ్య నిపపాతమును వెంటనే కింద పడుతున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు గుర్తుపట్టిండు. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నూపురే జానామి నిత్యం పాదావి వందన. మేమిద్దరం ఒకటే అంటాడు. సీతాదేవి అరణ్యంలో ఉండని, అడవిలో ఉండని, స్వర్గంలో ఉండని, కానీ ఆయన హృదయంలో ఎప్పటికీ ఉంటది. ఎలా అంటే ఆయన ప్రక్కన లేకపోయినా సరే, నా సీతాయ పరం భార్యం వవ్రేత రఘునందనగా యజ్ఞేచ ప్రజ్ఞార్థం జానకి కాంచని భవేత్. కాంచన సీతను అంటే బంగారు సీతను ప్రక్కకు పెట్టే యజ్ఞం చేశాడు తప్ప మరొక వివాహం అస్సలే చేసుకోలేదు. అంటే మీరే చూడండి, దశరథుకు 350 మంది భార్యలట. మన వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో వస్తుంది.
వాళ్ళ తండ్రికి ఉన్నాడు, వాళ్ళ తాత ముత్తాతలు చాలా అందరూ బహుభార్యలే. కానీ రాముడు తన భార్య ప్రక్కకు లేకపోయినప్పటికీ కూడా నా హృదయంలో ఒక్క సీతాదేవికి స్థానం తప్ప మరి ఎప్పుడు ఎవ్వరికి ఉండదని తనను అమితంగా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమించాడంటే ఆమె అంటే